హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి కిచెన్స్. ఈరోజు మనం దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చూడండి, ఎంత పొడి పొడిలాడుకుంటూ ఎంత బాగుందో. ఇలా తయారు చేద్దాం పదండి. ముందుగా ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ చేద్దామండి. ఒక 6-7 ఆనియన్స్ తీసుకొని మీకు చూపించిన విధంగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి కట్ చేసిన ఆనియన్స్ వేసి ఇలా కలపాలండి. ఒకసారి ఇలా వదిలేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం మగ్గుతున్నాయి. ఇదిగో చూడండి, ఇలా ఫ్రై అయ్యాక ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. ఇదిగో చూడండి, ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతే, మన ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ. నెక్స్ట్ ప్రాసెస్, 2 కేజీల బాస్మతి బియ్యం తీసుకొని బాగా 2 సార్లు కడుక్కోవాలండి. కడిగిన తర్వాత నీళ్ళు పోసి మూత పెట్టి ఒక 2 గంటల నుంచి ఇప్పుడు మనం చికెన్ కలుపుకుందాం. 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్గా నూరిందైతే బాగుంటుంది. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు గరం మసాలా. ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండుకుందాం. గింజలు తీసేసి నిమ్మకాయ పిండుకోవాలండి. 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం. పెద్ద స్పూన్ కాబట్టి ఒకటి సరిపోతుంది. ఇప్పుడు చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, 2 స్పూన్ల నెయ్యి, స్టార్ పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, బగారాకు 2, దాల్చిన చెక్క, యాలక్కాయలు 5, బగారా పువ్వు, లవంగాలు 5, జాపత్రి, కొద్దిగా కొత్తిమీర, పెరుగు, సాజీరా. మొత్తం కలుపుకోవాలండి బాగా. ఒక 10 నిమిషాలు కలిపి మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆయిల్ పోసుకోవాలండి. పోసి మళ్ళీ ఒక 5 నిమిషాలు కలపాలి. ఎంత బాగా కలిపితే ముక్కకి అంత బాగా పడుతుంది మసాలా అనేది. ఇలా కలిపాక మూత పెట్టి 2 గంటల దాకా అలానే ఉంచండి. ఇప్పుడు మన స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. సాజీరా వేయాలండి మెయిన్గా. బగారాకులు 2, మరాఠీ మొగ్గ 2, దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు 3 వేసుకోవాలండి. స్టార్ పువ్వు, 1 స్పూన్ అల్లం వేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయాక పిరికెడు కొత్తిమీర వేసుకొని కలబెట్టాలండి కొంచెం మగ్గేదాకా. మగ్గినాక మనం వాటర్ పోసుకోవాలండి. దీనికి కొలతలతో సంబంధం ఏముండదు, కొంచెం ఎక్స్ట్రానే పోసుకోవాలి. ఇప్పుడే ఉప్పు వేసుకోవాలండి. నేను 2 స్పూన్లు వేసాను. వాటర్ టేస్ట్ చూసి కషం అవ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒకటి ఏదైనా కళాయి పెట్టుకోవాలండి. పెట్టి దాని మీద మనం చికెన్ కలుపుకున్న గిన్నె పెట్టి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపినాక మూత పెట్టి ఉంచండి. ఇక్కడ మనకి ఎసరు రెడీ అయిందండి. అందులో మనం తీసుకున్న బియ్యం వేసేయాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇదిగో ఇక్కడ చికెన్ కూడా ఫ్రై అవుతుంది. ఇలా నూనె పైకి తేలాలి. ఇగో అన్నం అయిపోయిందండి. 70% ఉడికితే చాలు.
ఇదిగో చూపిస్తాను చూడండి. ఇలా గింజలు కొంచెం 70% ఉడకాలి. ఇలా జల్లెలోకి తీసుకోవాలండి. చికెన్ ఇలా నూనె పైకి తేలాలి. చికెన్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం రైస్ అందులో పోసేద్దాం. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, 2 స్పూన్ల నెయ్యి పైన చల్లుకోవాలండి. రైస్ మెత్తగా కాకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇలా మూత పెట్టుకొని గిన్నె మీద ఏదైనా బరువైంది పెట్టాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మన చికెన్ బిర్యానీ రెడీ. చూడండి మన బిర్యానీ ఎలా టేస్టీగా రెడీ అయిపోయిందో. పుల్లలుగా రైస్ చాలా బాగా అయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరే టేస్ట్ చూసి చెప్పండి, తీసుకోండి. మనం తింటున్నా. సూపర్ మమ్మీ, సూపర్ మమ్మీ. లివర్లని ఇంకో స్టైల్లో, నా స్టైల్లో చూపిస్తాను, చూసేయండి. ఇలా చూడండి ఎంత బాగున్నాయో. కేజీ లివర్లు తీసుకొని అందులో 1 స్పూన్ పసుపు వేసుకొని, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి మనం ఒక్కొక్కటిగా లివర్లు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కలుపుతూ చేయాలండి. ఇలా ఒకసారి కలిపాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి కలబెట్టండి. ఇదిగో చూడండి ఫ్రై అవుతున్నాయి. ఇలా కనుక మీరు లివర్ ఇలా ఫ్రై చేసి చూడండి, ఎంత సూపర్గా ఉంటాయి. ఇదిగో ఇలా అయ్యాక తీసేసుకోవాలండి. లివర్లని ఇలా ఒకసారి ట్రై చేయండి. కర్రీలోనే ఎప్పుడు తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకసారి తింటే మళ్ళీ ఇలానే చేసుకుంటారండి. ఇదిగో రెడీ అయిపోయాయండి మన లివర్లు. చూడండి చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి.
తయారీ విధానం మా మమ్మీ చెప్తుంది ఇప్పుడు. ఒక 9-10 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా అన్ని ఆనియన్స్ని కట్ చేసుకోవాలండి. ఇలా అన్ని ఆనియన్స్ కట్ చేసుకున్నాక చింతపండు నానబెట్టుకోవాలండి. తర్వాత గుడ్లు పొయ్యి మీద పెట్టుకోవాలండి, అవి ఉడకాలి. అవి ఉడికే లోపున మనం పక్కన గిన్నె పెట్టుకొని అందులో 5 చిట్ల ఆయిల్ పోసుకోవాలండి. పోసుకున్నాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ అందులో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని ఒకసారి కలపెట్టుకొని మూత పెట్టుకోవాలండి. ఈ లోపున గుడ్లు ఉడికిపోయి ఉంటాయండి, వాటిని పొట్టు తీసుకుందాం నీట్గా. ఇలా ఒక్కొక్కటిగా పొట్టు తీసుకొని పెట్టుకోవాలండి. ఒకసారి కలపెట్టుకోవాలండి. మధ్య మధ్యలో గుడ్లకి ఘాట్లు పెట్టుకుందామండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల గుడ్లలోకి వెళ్ళి పులుసు మంచిగా బాగుంటుందండి, టేస్ట్గా. ఒక 2 ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఒకసారి కలపెట్టి చూడండి. ఇలా నూనె పైకి తేలాలండి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి కలపాలండి. కొంచెం పసుపు మగ్గినాక ఒక 2 స్పూన్ల అల్లం వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలండి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. కలిపాక మన టేస్ట్కి తగ్గట్టు కారం, ఫస్ట్లో కొంచెం ఉప్పు వేసాం కదండి, ఇప్పుడు చూసుకుంటూ ఒక స్పూన్ సరిపోతుందండి ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం చింతపండు పులుసుని పోసుకోవాలి. పోసుకున్నాక 3 గ్లాసుల నీళ్ళు పోయాలండి. పోసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 20 నిమిషాల వరకు మసలాలండి. ఇలా మసులుతుండగా మూత తీసి మనం కట్ చేసుకున్న గుడ్లు వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న గుడ్లు వేసుకోవడం వల్ల గుడ్లలోకి మంచిగా పులుసు వెళ్ళి టేస్ట్గా ఉంటాయండి గుడ్లు కూడా. ఇలా గుడ్లన్నీ వేసుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత ఇక చూడండి, ఇలా ఉడికాయి మంచిగా. ఒకసారి చూడండి, పులుసు కూడా చిక్కబడింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలండి. ఇంతేనండి, మన కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయింది. టేస్టీ అయిన మన కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది.